జీసిడియం ప్రేమా స్వరం, దైవ కృపా స్వరం, ఇది ఆత్మీయ స్వరం, ఇది ఆత్మీయ స్వరం. మీకందరికి శుభములు. ప్రైజ్ ది లార్డ్. దేవుని నామమునకు మహిమ కలుగును గాక. మరొక దినం దేవుడు మనకు అనుగ్రహించిన ప్రశస్త భాగ్యం మీతో మాట్లాడటానికి, మీ గురించి ప్రార్థన చేయటానికి. దేవుని నామమునకు మహిమ కలుగును గాక. ఈ దినమున మట్ల ఆదివారం గురించి మాట్లాడుకుందాం. యేసు ప్రభువారు ఏ విధంగా యెరూషలేములో అనేకులు, బీదవాళ్ళు కావచ్చు, ధనవంతులు కావచ్చు, చిన్నపిల్లలు, స్త్రీలు, పురుషులందరూ కూడా యేసు ప్రభువారు ఆ యెరూషలేం పట్టణానికి చాలా విజయంతో ఉత్సహించినటువంటి పండుగ మట్ల ఆదివారము. మట్ల ఆదివారం అనగా మట్టల చేత ఆకులు, ప్రజలు ఆకుల ద్వారా, ఆ మట్టల ఆకుల ద్వారా ఊరేగింపు చేశారు ఊపుతో. వెల్కమ్ లార్డ్, రాజా, ప్రభువా, దావీదు కుమారుడా అని వారు వెల్కమ్ చేసిన దినమే మట్ల ఆదివారం. ఆ మట్ల ఆదివారం మొదలుకొని ఆ వారం అంతా కూడా పరిశుద్ధ వారము అని అంటారు చరిత్రలో. యేసు ప్రభువారు చివరిలో మాట్లాడిన దినాలవి. అలాగనే గుడ్ ఫ్రైడే రోజున యేసు ప్రభువారు సిలువలో పలికిన మాటలు చివరి మాటలవి. అయితే మట్ల ఆదివారమున ప్రభువును ఘనపరిచిన దినం కనుక దాన్ని మట్ల ఆదివారం అంటారు. కనుక చిన్న ప్రార్థన చేద్దామా? కృపగల దేవ, నీకు వందనాలు చెల్లిస్తున్నా. రాజుగా గుర్తింపు పొందిన దినం, అలాగే సేవకుడిగా మీరు జీవించిన విధానం, ప్రభునికి స్తోత్రాలు చెల్లిస్తున్నా. ఆనాడు యూదులు నీ నామం ఎరిగిన వారు స్వాగతం పలిగారు. ఈనాడు మేము నీ నామం ఎరిగిన ప్రజలంగా, రాజుగా మా జీవితాల్లో, మా హృదయాల్లో, అయ్యా మా బ్రతుకుల్లో, మా కుటుంబాల్లో స్వాగతం పలుకుతున్నా. మరొకసారి కూడిన ప్రతి ఒక్కరూ, అలాగే వింటున్న ప్రతి ఒక్కరిని మీరు దీవించి అభిషేకించమని యేసు నామమున ప్రార్థన చేస్తున్నాము తండ్రి, ఆమేన్. కనుక దేవుని వాక్యాన్ని కొద్ది నిమిషాలు ధ్యానం చేసుకుందాం. మత్తయి సువార్త నుండి తీయబడిన భాగం ఇది. మత్తయి సువార్తలో ఉంది, అలాగే లూకా సువార్తలో, మార్కు సువార్తలో ఈ విజయోత్సవం గురించి ప్రకటించబడింది. మట్ల ఆదివారం గురించి మత్తయి సువార్త 21వ అధ్యాయంలో ఈ భాగమంతా కూడా యేసు ప్రభును వెల్కమ్ చేసినటువంటి సందర్భం. ఏది కూడా ప్రవచనం లేకుండా యేసు ప్రభు చేయలేదు. ఇది అత్యంత అద్భుతమైన విషయం, నాకు నచ్చినది. నేను ఎడ్యుకేటెడ్ పర్సన్ గా, బైబిల్ ట్రైనర్ గా, అండ్ సామాజికమైనటువంటి ఇన్ఫ్లుయెన్సర్ గా, లేకపోతే కౌన్సిలర్ గా నేను మాట్లాడుతున్నాను. ఆ బైబిల్లో ఉన్నటువంటి గొప్ప విషయం ఏంటంటే ప్రవచనాలు, వాగ్దానాలు. ఇది లేకుండా అసలు దేవుడు ఎవరు మనం గుర్తించలేము. అసలు దేవుడు, ఆయన మానవుడు కాదు కదా గుర్తించటానికి. అన్ని కోణాల్లో ఆయన అద్భుతకరుడు, ఆల్రౌండర్ అంట. సో ఆయన ఎలా గుర్తించగలుగుతాం వాక్యం లేకుండా, ప్రవచనం లేకుండా? కనుక ప్రవచనం ద్వారానే ఆయన నిరూపించుకున్నాడు. ఎవడు గుర్తించకపోయినా అవసరం లేదు, అది విశ్వాస సంబంధించినది. అది ఎవరైతే పొందుతారో వారు ధన్యులు. కనుక యేసు ప్రభువారు గాడిద పిల్ల మీద ప్రయాణం చేయడం జరిగింది. ప్రజలు మట్టలు ఊపారు. ధనవంతులైతే రోడ్డు పొడిగిన బట్టలు పరిచారు. ఏమన్నారు తెలుసా? హోసన్నా అన్నారు. ఇది చాలా ప్రాముఖ్యం అన్నమాట. హోసన్నా అంటే అర్థం ఏంటో తెలుసా? మమ్మల్ని క్షమించు అని అర్థం, మమ్మల్ని కనుకరించు అని అర్థం. మేము పొరపాటు చేశాము, మేము అపరాధులం, మేము పాపులం, బలహీనంగా ఉన్నాం, చీకటిలో ఉన్నాం, అంధకారంలో ఉన్నాం, అంధత్వంలో ఉన్నాం. నీవే వెలుగు, నీవే మా మీద నీ వెలుగును ప్రకాశింపజేసి మమ్మల్ని వెలిగించు ప్రభువా, రావయ్యా, మా జీవితంలోనికి రా అని చెప్పటమే హోసన్నా అన్నారు. ఇంకేమన్నారు తెలుసా? దావీదు కుమారునికి జయము అన్నారు. అసలు దావీదు కుమారుడు ఎట్లా అవుతాడైనా అనంటే, దావీదుతో యెహోవా దేవుడు వాగ్దానం చేశాడు, నీ సంతానము దీవించబడుతుందని.
కనుక దావీదు విధేయతను బట్టి దావీదు సంతానాన్ని దేవుడు ఎన్నుకున్నాడు. కనుక అబ్రహాము కుమారుడు దావీదు, దావీదు కుమారుడు యేసు అని మత్తయి సువార్తలో రాస్తున్నాడు. సో ఇది యూదుల గురించి వ్రాసిన పుస్తకం కనుక మత్తయి సువార్త యేసు రాజని అంటున్నాడు. కనుక ఇక్కడ ఆ మెస్సయ్య రావయ్య, మా జీవితంలోనికి రా, మమ్మల్ని కనుకరించు అని అన్నారు. ఇక్కడ 21వ అధ్యాయంలో ఇక్కడ యేసు ప్రభువారు ఒక గాడిద పిల్ల ఎక్కి ప్రయాణం చేస్తున్నటువంటి సందర్భం ఇది. ఇలా వ్రాయబడింది, ఇది ప్రవచనాన్ని ఎత్తారు. ఏదైనా ఇది జరిగిందని చెప్పడానికి ప్రవచనం. ఇదిగో నీ రాజు సాత్వికుడై గాడిదను భారవాహక పశువు పిల్లనైన చిన్న గాడిదను ఎక్కి నీ యొద్దకు వచ్చుచున్నాడని సియోను కుమార్తో చెప్పుడి అనే మాట ఇది జకరియా గ్రంథంలో వ్రాయబడింది. జకరియా గ్రంథం 9వ అధ్యాయంలో 9వ వచనంలో, సియోను వాసులారా బహుగా సంతోషుడి, యెరూషలేం నివాసులారా ఉల్లాసముగా ఉండుడి, నీ రాజు నీతిపరుడును రక్షణ గలవాడును దీనుడై గాడిద పిల్లను ఎక్కి నీ యొద్దకు వచ్చుచున్నాడు. ఇది నిదర్శన. యేసు దేవుడు అని చెప్పడానికి వాగ్దానాలే, ప్రవచనాలే. దాన్ని బట్టి మనం తెలుసుకోగలుగుతాం నేను యేసును ప్రభు అని ఎలా అంగీకరిస్తున్నానంటే వాగ్దానము, ప్రవచనాలు ఆయనలో నిరూపించబడింది. అది మనకు ధైర్యం. కనుక ఇక్కడ ప్రభు పేరిట వచ్చువాడు స్తుతింపబడును గాక, సర్వోన్నతమైన స్థలంలో జయము అని కేకలు వేశారు. అవును ప్రియులారా, యేసు మన పాపములను పరిహరించేవాడు, దావీదు కుమారుడు, రాజు. అలాగనే ఆయన దైవ కుమారుడు, ప్రపంచానికి రారాజు. ఈ రాజు మన జీవితంలో పరిపాలించును గాక. విశ్వాసులైన మనం మన జీవితంలో ఆయనే రాజుగా ఉండాలి. కొంతమంది రాస్తారు, మా ఇంటికి అధిపతి దేవుడే అని. అవును, ఇంటికి మాత్రమే అధిపతి కాదు, మన జీవితానికి అధిపతి. కనుక మెస్సయ్య అనే కేకలు వేసి స్తుతించిన దినం, పాటలు పాడిన దినం, ఊరేగించిన దినం, గౌరవించిన దినం, చాలా అద్భుతమైన గడి అది. దాని తర్వాత యేసు ప్రభువారు కష్టాలు చాలా అనుభవించాడు. ఇది ఎందుకు ఇలా జరిగిందనేది పరిసయ్యులు, శాస్త్రజ్ఞులు, అలాగనే యాజకులు, ప్రధాన యాజకులు యేసును చంపటానికి ప్రయత్నం చేశారు. యేసు చావటానికి వచ్చాడండి, తన ప్రాణము ఇవ్వటానికి వచ్చాడు. ఆయన ఏదో చావకుండా వెళ్ళిపోయేది కాదు, చావటానికి వచ్చాడు. కనుక ఆయన తప్పనిసరి చావవలసిందే. ఆయన చావకపోతే పాపక్షమాపణ ఎక్కడిది? కనుక ఆయన చనిపోతే పాపక్షమాపణ. అందుకే యేసయ్యా, మెస్సయ్యా, హోసన్నా, నీకు జయం కలుగునుగాక అన్ని కేకలు వేశారు. అవును, వాళ్ళు ఒప్పుకున్నారు. అప్పటి నుండి ఈవిడెవర్రా బాబు, అందరూ ఆయన వెనకాల వెళ్తున్నారు అని చంపటానికి ప్రయత్నం చేశారు. చాలా శ్రమలు అనుభవించాడు. అందరి కోసమే శ్రమ అనుభవించి ఆయన చావాలి. ఇది రాయబడిన వాక్యం. కనుక నీ కొరకు, నీ పాపముల కొరకు ఆయన శ్రమ అనుభవించాలి. మన పొరపాట్లను బట్టి, ప్రపంచ ప్రజల యొక్క పొరపాటును బట్టి, ఆదాము హవ్వలు చేసిన పొరపాటును బట్టి అది అందరికీ అంటింది. దాన్ని పరిష్కరించడానికి యేసు ప్రభువారు రక్తము చిందించబడాలి. కనుక ఆయనే హోసన్న, ఆయనే మన రక్షించేవాడు. కనుక నీ హృదయాన్ని అప్పగించుకో. కనుక ఈ సువార్త ప్రకటించు. ఆయనే మనకు పాపక్షమాపణ అనుభవించేవాడు. కనుక నీ హృదయంలో ఆహ్వానిస్తే నీకు నెమ్మది ఉంటుంది, సమాధానం ఉంటుంది. ఆయనే మీ జీవితంలో పరిపాలన చేయనుగాక. ఆమె చిన్న ప్రార్థన చేద్దాం. యేసయ్యా, మెస్సయ్యా, హోసన్నా అయ్యా, మా జీవితంలో మీ రాజుగా పరిపాలన చేయండి అయ్యా. మేము ఒప్పుకుంటున్నామయ్యా, నీవు లేకుండా మాకు వెలుగు లేదు, సమాధానం లేదు, నెమ్మది లేదు, పాపక్షమాపణ లేదు. కనుక మా పాపంలో క్షమించిన వాడు నీవే. కనుక స్తుతులు స్తోత్రములు చెల్లిస్తున్న మహిమా ప్రభావం నీకే కలుగునుగాక. ఆమేన్. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. సువార్త చాటెదం రమ్ము సోదరా, యేసుతోటి సాగెదం రమ్ము సోదరి. అన్ని దేశాల్లో, అన్ని జాతుల్లో, అన్ని వంశాల్లో ప్రతి మనుషునికి యేసు ప్రేమను